ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా మంచి యేసే నీకు స్తుతి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ సమయంలో నీ వాక్యం ధ్యానిస్తూ ఉండగా ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రత్యక్షముగా వారితో మాట్లాడండి తండ్రి. నీ పరలోక సంబంధమైన మాటలు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. గత వారంలో దేవుని వాక్యంలో బాప్తిస్మం అనేటటువంటిది అద్భుతాల కోసం కాదనే అంశం మీద వాక్యం ధ్యానించడం జరిగింది. ఎందుకంటే మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం, మా అమ్మాయికి పెళ్ళైతే బాప్తిస్మం తీసుకుంటానండి అని మొక్కుకుంటారు. ఉద్యోగం వచ్చిందంటే బాప్తిస్మం, ఇల్లు కట్టుకుంటే నేను బాప్తిస్మం తీసేసుకుంటానని చాలామంది రకరకాలుగా అవగాహన లేనటువంటి కార్యాలు చేస్తూ ఉంటారు. మరి దేవుని వాక్యంలో స్పష్టంగా పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది ఎప్పుడైతే మనం బాప్తిస్మం తీసుకుంటామో అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతామనేది వాక్యంలో చూసాం. సరే, వాక్యాన్ని వినేటువంటి మనం అందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, బాప్తిజం పొందినటువంటి వ్యక్తి, మారు మనసు పొందినటువంటి వ్యక్తి వెనకాల అద్భుతాలు పరిగెట్టుకుంటూ వస్తాయి. మన అద్భుతాలు నా జీవితంలో జరగాలని వాటి వెనకాల పరిగెట్టుకుని వెళ్ళవలసిన అవసరత లేనే లేదండి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తూ ఉంటే ప్రతి దుష్టిని కాడి విరగొట్టబడుతుంది మనం చేసే ప్రతి ప్రార్థన వలన. విశ్వాస అనగానే శక్తి లేనటువంటి వాడు కానే కాదండి. విశ్వాసకి దేవుడు తన పరిశుద్ధాత్మనిచ్చి బలవంతులుగా చేశాడు. దుష్టిని ఎదిరించే శక్తిని దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి స్వస్థత కోసమో, అద్భుతాల కోసమో, ఇల్లు కట్టుకోవాలనో, పెళ్ళి చేసుకోవాలనో, ఉద్యోగ ప్రయత్నాల కోసం ఇలాంటి ఆలోచనలు కాదు. కానీ మన హృదయాలు ఎప్పుడైతే దేవునికి మనం ఇస్తామో దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. సరే, ఈరోజు ఒక అమూల్యమైనటువంటి విషయాలు మీ ముందుంచడానికి ఇష్టపడతా ఉన్నాను. నేను చాలా సందర్భాల్లో నిరీక్షణ కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ప్రతి మానవుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటారు. ఒక మనిషి జీవితంలో లాస్ట్ స్టేజ్ అనేటటువంటిది చాలా భయంకరమైనటువంటిది. నిరీక్షణ కోల్పోయి ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాదు అన్నటువంటి దానిని ఎలా డీల్ చేయాలో చాలామందికి తెలియదండి. ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలనేది చాలామందికి తెలియదు. అయితే దేవుడు యేసుక్రీస్తు వారు అత్యంత భయానకమైనటువంటి పరిస్థితుల్లో స్పందించినటువంటి విధానం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు అనేది బైబిల్లో మనం చూస్తున్నాం. ఆయన కార్యాలు చాలా గంభీరంగా ఉంటాయి. ఆయన మాటలు అద్భుతాలని సృష్టిస్తాయి. ఆయన మాట వింటే అద్భుతాలని అనుభవించే స్థితికి ప్రతి విశ్వాసి రావడం జరుగుతుంది. యేసుక్రీస్తు మాటలు ప్రపంచ స్థితిగతులు మార్చేసినాయండి. ఆయన వచ్చినటువంటి తర్వాత ప్రపంచం ఎన్నడూ చూడనటువంటి ఒక నూతన అనుభవాన్ని ప్రతి మనిషి అనుభవించడం మొదలుపెట్టాడండి. ఆయన వచ్చినటువంటి తర్వాత ఆయన బోధన విన్నటువంటి వాళ్ళు, ఆయన చేసే కార్యాలు చూస్తూ ఉన్నటువంటి వాళ్ళు చాలా వింతగా అనిపిస్తుంది. మాకు చాలా కొత్తగా ఉన్నది. ఇలాంటి కార్యాలు మా జీవితంలో ఎన్నడూ చూడలేదని ప్రజలు ఆశ్చర్యపోయారండి. సరే, అలాంటి యేసుక్రీస్తు మారాడా అని మనం ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఆయన ఎన్నడూ మారని దేవుడు కాబట్టే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడనే దాన్ని మనం చూస్తున్నాం. అంటే దేవుడు గతంలోనూ కార్యాలు చేశాడు, ప్రస్తుతం చేస్తారు, భవిష్యత్తులో కూడా మన జీవితాల్లో ఆయన తలపెట్టినటువంటి కార్యాలు చాలా గంభీరమైనటువంటి. అయితే ఎస్పెషల్లీ ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి మీలో అనేక మంది జీవితంలో ఎందుకు బతుకుతున్నాం, ఈ కష్టాలతోటి బతకడం అవసరం అంటారా, ఈ శ్రమలతోటి లేకపోతే ఈ భయంకరమైనటువంటి మరణానికి గురి చేసేటటువంటి రోగాలతోటి మేము బతుకుండడం మా ఫ్యామిలీకి సమాజానికి అవసరమని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకే ఒక సర్వేలో నేను చూసినటువంటి సత్యం ఏంటో తెలుసా, ఎక్కువ శాతం మంది సూసైడ్ కేసెస్ ఎందులో కనపడుతున్నాయి అనేసి అంటే క్రిస్టియానిటీలో ఎక్కువ ఆత్మహత్యలు కనపడతాయని ఒక సర్వే తేల్చిందండి. ఇది వాస్తవమని ఆలోచించినట్లయితే ఎస్. ఎందుకంటే ఒక బలహీనమైనటువంటి క్రైస్తవుడిని
దుష్టుడు ఖచ్చితంగా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తాడు. వాడి ప్రభావం అనేది ఒక బలహీనమైనటువంటి క్రైస్తవుని మీద చాలా హెవీగా పనిచేస్తుంది. బట్ వాక్యాన్ని కలిగినటువంటి యేసుక్రీస్తుని కలిగినటువంటి మన జీవితాల్లో ఏసే పనిచేస్తారు కాబట్టి అత్యంత భయానక పరిస్థితుల నుంచి బయటపడడానికి దేవుడు మనకు సహాయం చేస్తారు. కెన్నెత్ కోప్లాండ్ అనేటటువంటి ఒక దైవజనుడు ఏమని తెలియజేస్తున్నారంటే, వెన్ యూ థింక్ లైక్ జీసస్, వెన్ యూ టాక్ లైక్ జీసస్, జీసస్ ఆల్సో గాట్ ద రిజల్ట్స్ అండ్ ఆల్సో యూ ఆల్సో విల్ గెట్ ద రిజల్ట్ అని తెలియజేశారు. దాని అర్థం ఏంటో తెలుసా? యేసుక్రీస్తులా మనం ఆలోచించగలిగితే, యేసుక్రీస్తులా మనం మాట్లాడగలిగినట్లయితే, యేసుక్రీస్తు అద్భుతాలు చేయగలిగారు, అద్భుతాలు మనుషుల జీవితాల్లో పొందేలా ఆయన సహాయం చేశారని తెలియజేశాడు. కాబట్టి ఆ యేసుక్రీస్తుని ధరించుకున్నటువంటి మన జీవితాల్లో క్రీస్తులాగా ఆలోచించగలిగితే, క్రీస్తులాగా మనం మాట్లాడగలిగితే మన పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా? జీవితంలో ఎన్నడూ అనుభవించినటువంటి కార్యాలు మనం చూస్తాం. ఎందుకంటే బైబిల్లో చాలా టెరిఫిక్ సిచ్యువేషన్లు, భయానక పరిస్థితులు, చచ్చినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనుషుల దగ్గరికి వచ్చి కూడా యేసుక్రీస్తు వారు ఆదరించి, డోంట్ వరీ, తట్టుకోండి అని వాళ్ళ కన్నీళ్లు తుడిచి వెళ్ళడం కాదు, కానీ వాళ్ళలో ఉన్నటువంటి కన్నీరు కాదు కానీ ఆనందాన్ని కలగజేసే కార్యాలు చేశాడండి. ఎందుకంటే యోహాన్ తెలియజేస్తున్నాడు, యేసుక్రీస్తు చేసిన అద్భుత కార్యాలు చాలా ఉన్నాయి. అది ఒకవేళ నేను వివరించడం మొదలు పెడితే ఈ భూలోకం నాకు సరిపోదని తెలియజేస్తున్నాడు. అంటే వ్యక్తిగతంగా దేవుని కలిగినటువంటి జీవితాల్లో ఏదో అద్భుతాల కోసం యేసుక్రీస్తు దగ్గరికి రావడం కాదు, కానీ మారు మనసు పొంది యేసుక్రీస్తు దగ్గరికి వచ్చే వాళ్ళ జీవితాలు అద్భుతాలు చేస్తాడు. ఆయన జీవితాలు మార్చేస్తాడు. ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు అనుభవించే స్థితి దేవుడు మనకు అనుగ్రహిస్తారు. 3 విషయాలు మీ ముందుంచడానికి ఇష్టపడతా ఉన్నాను నేను. మొట్టమొదటిది ఏంటంటే, లోకాసు వార్తలో 7వ అధ్యాయంలో 11 నుంచి 17 వచనంలో మనం చూస్తున్నట్లయితే, నాయీను అనేటటువంటి ఒక ఊర్లోకి వచ్చేసేటప్పటికి యేసుక్రీస్తు కనపడినటువంటి సన్నివేశం ఏంటంటే, ఒక డెడ్ బాడీని మోసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. బైబిల్లో చాలా క్లియర్గా ఈ వచనంలో రాయబడింది ఏంటంటే, ఆమె విధవరాలి కుమారుడు, ఒక్కగానొక్క కుమారుడు. ఒక పక్కన ఏంటంటే యేసుక్రీస్తుని జనసమూహం వెంబడిస్తూ ఉన్నది. అనదర్ గ్రూప్ ఏంటనేసి అంటే, ఈ శవాన్ని మోసుకెళ్ళేటటువంటి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అక్కడ మోసుకుంటూ రావడానికి చూస్తూ ఉన్నాం. ఒక పక్కన తల్లి చాలా ఏడుస్తూ ఉన్నది. చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో ఒక పక్కన యేసుక్రీస్తు వెనక జనసమూహం, వేరే పక్క నుంచి ఒక డెడ్ బాడీని మోసుకెళ్ళేటటువంటి సన్నివేశంలో యేసుక్రీస్తు స్పందించినటువంటి విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. బంధువులు, ఫ్రెండ్స్ వచ్చి ఏం చేస్తారంటే తల్లిని ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సర్లే, ఏం చేస్తావు, నువ్వు భర్తను కోల్పోయావు, నీ కొడుకును కూడా దేవుడే తీసుకెళ్ళిపోయాడు, సరే ఇంకా ఎవరు నీకు దిక్కు అనేటటువంటి ఆలోచనలతో వాళ్ళు ఉన్నారు. చాలా ఓదార్చే ప్రయత్నం చేసి ఉంటారు. అమ్మ ఏడవద్దు, ధైర్యం తెచ్చుకోమని పలికినటువంటి బంధువులు, మిత్రులు కనపడి ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు అక్కడికి వచ్చేసేటప్పటికి ఎంటైర్ పరిస్థితి మారిపోయింది. ఎందుకో తెలుసా? ఆయన రాగానే 13వ వచనంలో 7వ అధ్యాయంలో లోకాసు వార్తలో ఆయన ఏమని తెలియజేస్తున్నాడో తెలుసా? ఆమెను చూసి కనికరపడి అమ్మ ఏడవవద్దని తెలియజేస్తున్నాడండి. యాక్చువల్గా ఆమెకున్నటువంటి పరిస్థితుల్లో ఏడుపు తప్ప తనకి కలిగే అనుభూతి ఏదీ లేనే లేదు. ఎందుకంటే తన జీవితంలో ఉన్నటువంటి సమస్తాన్ని కోల్పోయినటువంటి ఆ భయానక పరిస్థితుల్లో చాలా భయంకరంగా ఏడుస్తూ ఉన్నది. ఎందుకంటే ఏడవద్దు అని యేసుక్రీస్తు చెప్తున్నాడంటే అక్కడ ఏడుస్తూ ఉన్నది. ఆమె గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఆమెను చూడగానే ఒక పక్కన జనసమూహాలు అద్భుతాల కోసం ఆయన మీద పడతా ఉంటే, ఆయన దృష్టి ఎవరి మీద ఉంది అనేసి అంటే, ఒక కన్నీరు కారుస్తూ దిక్కులేనటువంటి పరిస్థితుల్లో ఒంటరితనాన్ని అనుభవించబోయేటటువంటి ఆమెను చూడగానే ఈయన కలిగింది ఏంటంటే, అయ్యో పాపం అని అనిపించిందండి. చాలా సందర్భాల్లో మనకి కలిగే ఫీలింగ్ ఏంటో తెలుసా? యేసుక్రీస్తే గనక మంచి దేవుడే గనక అయినట్లయితే నాకెందుకు ఈ కర్మను ఆలోచించేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. దేవుడు అంటే ఏంటో అవగాహన లేక బాప్తిస్మాలు తీసేసుకుని వాళ్ళ జీవితాల్లో అనుకున్నటువంటి కార్యాలు జరగనప్పుడు దేవుని దూషించే వాళ్ళు కనపడతా ఉంటారు. ఈరోజు వాక్యం ద్వారా నిజమైన విశ్వాసాలను బలపరిచేది ఏంటో తెలుసా? దేవుని కోసం జీవించే విశ్వాసాలను బలపరిచేది ఏంటంటే, అద్భుతాల కోసమే రాకుండా నిత్యం దేవుణ్ణి వెన్నంటి ఉండే విశ్వాసాన్ని బలపరచడానికే నేను చెప్పే మాట ఏంటో తెలుసా? మన జీవితాల్లో మనల్ని చూసి కనికరాన్ని చూపించేటటువంటి ప్రేమమైన మన జీవితాలు కలిగి ఉన్నాం. అక్కడ బంధువులు వచ్చి యేసుక్రీస్తు అద్భుతాలు చేసేటటువంటి వాడు అని ప్లీజ్ సహాయం చేయమని వాళ్ళు అడగల.
తల్లి కూడా వచ్చి జీసస్ నీ చేతనైతే హెల్ప్ చేయొచ్చు కదా అని ఆమె రాలేదు. కానీ ఎవరు వెళ్ళారు అని అంటే యేసుక్రీస్తే ఆ జనసమూహం దగ్గరికి వెళ్ళాడు. ఆ పాడిని ముట్టేటటువంటి వాళ్ళని పట్టుకుని ఒకసారి ఆత్మని తెలియజేశాడు. ఆ తల్లితోటి ఏడుస్తూ ఉన్నటువంటి ఆమెతో ఆయన తెలియజేసే మాట ఏంటో తెలుసా? కనికరపడ్డాడు, ఏడవద్దని తెలియజేసాడండి. ఈ వాక్యాన్ని చూస్తున్నాడు మీ జీవితాల్లో. ఈరోజు క్రైస్తవులుగా అయినందుకు యేసుక్రీస్తుని యథార్థంగా వెంబడించి మన జీవితాల్లో ఏడవలసిన అవసరం లేదండి. యాక్చువల్గా దుష్టుణ్ణి ఏడిపించే స్థాయిలో, దుష్టుణ్ణి భయపెట్టే స్థాయిలో ఎవరు ఉన్నారో తెలుసా? నిజమైన విశ్వాసి ఉన్నాడనే దాన్నే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే పౌలు చాలా క్లియర్గా తెలియజేశాడండి, దుష్టుని ఎదిరించినట్లయితే వాడు మీ దగ్గర నుంచి ఖచ్చితంగా పారిపోతాడు అంటున్నాడండి. దేవుడు మనకు ఆ శక్తిని ఇచ్చాడు. ఆ ఆత్మని దేవుడు మనలో పెట్టడం జరిగింది. దుష్టుడు పారిపోయేలా ఉన్నాడు అంటే ఏ రీతిలో వస్తాడో తెలుసా? మనల్ని చంపేద్దామని వస్తాడు, వాడు మనల్ని రోగాల బారిన పడేద్దామని వస్తూ ఉంటాడు, ఫైనాన్షియల్గా డ్యామేజ్ చేయడానికి వస్తూ ఉంటాడు, కుటుంబంలో కలహాల రీతిలో వస్తూ ఉంటాడు. ఈ భయంకరమైన పరిస్థితుల్లో యాక్చువల్గా మనిషి మరణం అనేది జీవితంలో ఇంకా క్లోజ్ అయిపోయింది. అది ఈ సిచ్యువేషన్లో ఎవరు వచ్చి చేసేది ఏమీ లేదండి. ఓదార్చి వాళ్ళని బలపరిచి ఏమైనా ఫైనాన్షియల్గా హెల్ప్ చేసి, అమ్మ ఇదిగో ఈ ఖర్చులకు ఉంచుకో, లేకపోతే ఈ రైస్ నీ దగ్గర ఉంచుకో, ఈ బట్టలు ఉంచుకో, ఈ ఆయిల్ ప్యాకెట్ ఉంచుకొని హెల్ప్ చేసి వెళ్ళిపోయేవాళ్ళే తప్పితే అంతకు మించి ఎవడేం చేయలేడండి. ఇలాంటి స్థితిలో ఏసే చేసింది ఏంటో తెలుసా? ఆ దీనురాల దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే ఏడవద్దని తెలియజేసాడండి. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి ఈమెకి ఏడుపు తప్ప ఏం మిగిలింది అని అనుకుని ఉండొచ్చు. కానీ ఏసై చేసింది ఏంటంటే ఆ పాడెను మోసేటటువంటి వాళ్ళని ఒకసారి ఆపమన్నాడు. ఆ చిన్నవాడి చేపట్టుకుని ఏం చేశాడు తెలుసా? చిన్నవాడ లెమ్మని అని అనగానే ఆ వ్యక్తి చచ్చినటువంటి వాడు, సమాధిలోనికి వెళ్ళవలసినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ఒక మాటతో అతడు బతికి తల్లి చేతికి అప్పగించబడి కన్నీరు తొడవబడి ఓదార్చబడి సంతోషంతో వెళ్ళినటువంటి ఈ అనుభవాన్ని బైబిల్లో మనం చూడగలుగుతున్నాం. ఈరోజు మనం అద్భుతాలు పొందుకోలేకపోవడానికి కలిగిన ప్రధానమైన కారణం ఏంటంటే యేసుక్రీస్తులాగా ఆలోచించలేకపోతున్నాం. మనం విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేటటువంటి దేవుని వైపు చూడలేకపోవడం మూలంగా. ఈవెన్ నేను చాలా ధైర్యంగా చెప్పగలిగే విషయం ఏంటంటే చాలామంది జీవితాలలో యేసుక్రీస్తు దేవుడు కాదు కానీ సేవకులే దేవుళ్ళు అయిపోతున్నారండి. పాస్టర్ల కాళ్ళ మీద పడిపోతారు, అవసరమైతే పాస్టర్ దగ్గరికి వెళ్ళి గుండెలు బాదుకుంటూ ఉంటారు, వీళ్ళ ఇళ్ళ దగ్గర ప్రార్థనలు చేసుకోరు. కానీ అయ్యగారే దేవుడు కాబట్టి బాధలన్నీ సార్లతో చెప్పుకుంటూ ఉంటారు. మిమ్మల్ని ఎంకరేజ్ చేసేది ఏంటంటే ప్రతి విశ్వాసిని ఈరోజు దేవుని స్థానాన్ని తీసుకునేటటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవడో లేడండి. వాక్యాన్ని విందాం. మన వ్యక్తిగత విశ్వాసాన్ని బట్టి ఎప్పుడు చాలామంది చర్చికి వెళ్ళేవాళ్ళు మనం అందుకోగానే వచ్చే నోట్లోంచి మాట ఏంటో తెలుసా? నమ్ముట నీ వల్ల అయితే అని అనగానే మిగతా మొక్క మన వాళ్ళు పూర్తి చేసేస్తారు, నమ్ము వారికి సమస్తం సాధ్యమని తెలియజేస్తారు. బట్ అయితే ఎవరి వైపు చూస్తున్నాం మనం? విశ్వాసాన్ని కలిగించేటటువంటి వాడు, విశ్వాసాన్ని రేకెత్తిచ్చేటటువంటి యేసుక్రీస్తు వైపు కనుక మనం చూస్తా ఉన్నట్లయితే దానిని కొనసాగిస్తారు. ఆయన మన జీవితాన్ని మార్చే శక్తి ఆయనకి మాత్రమే ఉన్నదండి. నెంబర్ 1, డెత్ సిచ్యువేషన్లో దేవుడు కలగజేసినటువంటి అద్భుతం ఏంటో తెలుసా? చచ్చినటువంటి ఒక బాడీలోనికి తన మాట ద్వారా ప్రాణాన్ని పోసాడండి. ఈరోజు ఒక భయంకరమైనటువంటి పరిస్థితికి ప్రాణం పోయగలిగేటటువంటి పవర్ మనకు దేవుడిచ్చాడు, పరిశుద్ధాత్ముడు. ఎందుకంటే మనలో నివాసం చేస్తున్నాడు కాబట్టి. చాలా సందర్భాలు మనం మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే, సర్లేండి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం, ఈ భయంకరమైన సిచ్యువేషన్లో ఇంకా దేవుడు కూడా ఏం చేస్తాడులేండి, డాక్టర్లే చేతులు ఎత్తేసారు కదా అంటూ ఉంటారు. మనకు అవ్వదు అన్నటువంటి ఫిక్సేషన్కి వచ్చేస్తాం తప్పితే ఇలాంటి సిచ్యువేషన్లో కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడని బైబిల్లో ఉన్నటువంటి సంఘటన ఎత్తిపెట్టి ప్రార్థన చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. రెండో సంఘటన మీ ముందుంచేది ఏంటో తెలుసా? మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం గమనిస్తున్నట్లయితే యాయీరు అనేటటువంటి ఒక వ్యక్తి వస్తూ ఉన్నాడు. వచ్చి తెలియజేస్తున్నాడంటే నా చిన్న కుమార్తె 23వ వచనంలో మార్కు సువార్త 5వ అధ్యాయంలో శావన ఉన్నది, నీవు వచ్చి దాని మీద చేతులుంచితే సరిపోతుంది అని యేసుక్రీస్తుని మిగిలి బతిమాలుకుంటా ఉన్నాడు. చాలా డైయింగ్ సిచ్యువేషన్లో ఉన్నది, అంటే చివరి స్టేజ్లో ఉంది అని చెప్తున్నాడండి ఆయన. జైరస్ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, చాలామంది చెప్పుకుంటారు యేసుక్రీస్తు దగ్గరికి వెళితే మాత్రమే నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుందని. యేసుక్రీస్తు మాత్రమే ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో
నీ కూతుర్ని బతికిస్తాడని అనగానే ఈ వ్యక్తి ఎవరి దగ్గరికి వచ్చాడంటే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మిగుల బ్రతిమాలుకుంటున్నాడు అనే దాన్ని మనం చూస్తున్నాం. ఫస్ట్ సిచ్యువేషన్లో మనం చూసింది ఏంటంటే బహుజన సమూహాలు ఉన్నారు. ఈ రెండవ బ్యాచ్ కూడా ఇందులో మనం గమనిస్తున్నట్లయితే చాలామంది యేసుప్రభుని వెంబడిస్తున్నారు. ఇదే టైంలో రక్తస్రావం కలిగిన స్త్రీ కూడా యేసే వస్త్రాలను పట్టుకుని తనలో ఉన్నటువంటి ప్రభావాన్ని తన బాడీలోనికి తెచ్చుకోగలిగింది, ఒక అద్భుతాన్ని పొందగలిగింది. ఏ ఫెయిత్ కెన్ చేంజ్ సిచ్యువేషన్. విశ్వాసం అనేది పరిస్థితులు మార్చేస్తుందండి. మన ఆలోచన విధానం అనేది యేసేలాగా గనక అవ్వగలిగితే, యేసులాగా మనం ఆలోచించగలగాలి, మాట్లాడగలగాలి. కాబట్టే పరిశుద్ధాత్మను మనలో పెట్టడం జరిగిందండి. ఎప్పుడైతే యేసు నామములో మన బాప్తిసం పొందితే అప్పుడు పరిశుద్ధాత్మ వరమును పొందుతారనే వాగ్దానం ఎవరి జీవితాలు నెరవేర్చబడద్దంటే నిజమైన విశ్వాసుల జీవితాల్లో ఖచ్చితంగా దీన్ని నెరవేరుస్తాడండి. మనం మాట్లాడే మాటలు ఆలోచన విధానం ఖచ్చితంగా మారిపోతుంది. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మన ఆలోచన ఎలా మారుస్తాడంటే ఎంత సవాలుకరమైన పరిస్థితి మన జీవితాలు వస్తూ ఉన్నా సరే ఆయన ఏం తెలియజేస్తాడో తెలుసా? భయపడొద్దని తెలియజేస్తాడండి. ఈ రెండో సిచ్యువేషన్లో ఇక్కడ మనం చూసింది ఏంటంటే నా కుమార్తె చావడానికి సిద్ధంగా ఉందేమో, భయంకరమైన పరిస్థితి, లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది, నువ్వు రా వచ్చి నీ చేయించితే సరిపోద్ది అన్నప్పుడు ఈయన బయలుదేరాడండి. ఒకటి గమనించండి, అనేక జనసమూహాలు ఈయన మీద పడతా ఉంటే ఆయన ముందుకు కదలలేనటువంటి పరిస్థితులు ఉంటే ఒక వ్యక్తి వచ్చి వేడుకునేటప్పటికి యేసుక్రీస్తు అతని వెనకాల వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. చాలాసార్లు మనకి ఏమనిపిస్తుంది అంటే ప్రార్థనలు చేసి 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 విసిగిపోయి దేవుడు నన్ను పట్టించుకుంటలా, దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు, దేవుడే నన్ను పట్టించుకున్నట్లయితే మా కుటుంబ పరిస్థితులు ఎందుకు ఎలా ఉంటాయి, దేవుడే కనుక నన్ను పట్టించుకుంటా ఉన్నట్లయితే నా ఆరోగ్యం ఎందుకు అలా క్షీణిస్తుంది, లేనిపోయిన రోగాలు నా బాడీలోకి ఎందుకు వచ్చేస్తాయి అని ఆలోచించేటటువంటి చాలామంది ఉంటారండి. ఈవెన్ ఈ వాక్యాన్ని చూస్తున్నట్టు మీ జీవితాల్లో కృంగిపోతా, డిస్కరేజ్, నిరుత్సాహంతో ఎందుకు వచ్చింది బతుకని చూసేటటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉండొచ్చు. బట్ యేసుక్రీస్తులో నిరీక్షణ ఉంది. మిమ్మల్ని ఎంకరేజ్ చేసేది ఏంటో తెలుసా? ఇలాంటి సిచ్యువేషన్లో రమ్మనగానే యేసుప్రభు ఏం చేశాడంటే అంతమంది జనసమూహాన్ని వెంబడిస్తూ ఉంటే ఒక వ్యక్తి రిక్వెస్ట్ని బట్టి అతని వెనకాల వెళ్ళడం ఈయన ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగును గాక. సరే, దారి మధ్యలో జరిగినటువంటి అనదర్ సిచ్యువేషన్ ఏంటి అనేసి అంటే ఈ యాయిరు ఇంటి దగ్గర నుంచి కొంతమంది చావు కబురు మోసుకొచ్చారు. వాళ్ళు ఏమంటారో తెలుసా? హలో బాబు, నీ కుమార్తె ఆల్రెడీ చచ్చిపోయింది కాబట్టి బాధకుడిని నువ్వు అసలు ఇబ్బంది పెట్టొద్దు, ఆయన విడిచిపెట్టేసే. ఈ టైంలో వచ్చి ఆయన ఏం చేస్తాడు అని అన్నట్టుగానే యేసుక్రీస్తు పలికిన మాట ఏంటంటే 35-36 వచనాల్లో మార్క్స్ 5వ అధ్యాయంలో భయపడకము, నమ్మిక మాత్రం ఉంచు అని తెలియజేసాడండి. ఫస్ట్ ఆయన అన్నటువంటి మాట ఏంటంటే డోంట్ ఫియర్, డోంట్ బి అఫ్రైడ్. భయపడవలసిన అవసరం లేనే లేదు. నువ్వు ఉంచవలసింది ఏంటో తెలుసా? నమ్మకం ఉంచు చాలా తెలియజేశాడు. భయం ఉన్నప్పుడు నమ్మకం ఉండే ప్రసక్తి లేనే లేదండి. భయం అన్నా ఉంటుంది, లేదంటే నమ్మకం, రెండిట్లో ఏదో ఒకటే ఉంటుంది మనుషుల జీవితాల్లో. భయం ఉన్నప్పుడు విశ్వాసం అనేది పనిచేయదు. విశ్వాసం అనేది మన జీవితాల్లో ఉంటే భయం మనల్ని ప్రభావితం చేసే అవకాశం లేనే లేదండి. రెండిట్లో ఏదో ఒకటే మనిషి కలిగి ఉంటాడు. చాలా సందర్భాల్లో మనోళ్ళు మేకపోతు గాంభీర్యం చూపిస్తూ ఉంటారు. దేవుడు అంటే మాకు చాలా నమ్మకం అంటూ ఉంటారు. బట్ విషయం ఏంటంటే విశ్వాసాన్ని చూపించవలసినటువంటి సమయంలో చూపించగలుగుతున్నామో లేదని ఆలోచించినట్లయితే చాలామంది చూపించవలసినటువంటి టైంలో చూపించడంలో ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళు అద్భుతాలు పొందుకోలేకపోతూ ఉన్నారు. యేసుక్రీస్తు సమాధానానికి కర్త అనేసి అంటే ప్రతి విశ్వాసి జై జీవితాన్ని కలిగి ఉండాలనేదని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉపద్రవాల్లోంచి బయటపడడానికి విశ్వాసమైన ఆయుధాన్ని దేవుడు మనకి ఇచ్చాడండి. ఇక్కడ అతనితోటి తెలియజేసే మాట ఏంటంటే యాయిరుతోటి అంటా ఉన్నాడు, నీ బంధువులు, నీ ఫ్రెండ్స్ నీ కూతురి విషయంలో ఒక షాకింగ్ న్యూస్ తీసుకొచ్చి ఉండొచ్చు, చచ్చిపోయిందని చెప్పి ఉండొచ్చు, కానీ నేను అనే మాట ఏంటో తెలుసా? భయం అనేటటువంటి నీ జీవితాల నుంచి తీసేయి, నమ్మిక మాత్రం ఉంచు అని అనగానే యాయిరు ఏం చేశాడంటే ఎస్, నేను భయపడట్లా, నమ్మకాన్ని ఉంచుతున్నాను, రండి జీసస్ అని యేసుక్రీస్తుని కూడా పెట్టుకుని వెళ్ళాడు. ఇంటి దగ్గర వెళ్ళేటప్పటికి సన్నివేశం ఏంటంటే ఏడుపులు తర్వాత భయంకరమైనటువంటి రోదనలు కనపడతా ఉన్నాయి. ఈ సన్నివేశాన్ని చూడగానే యాయిరికి ఎలాగుంటుంది అనేసి అంటే వీళ్ళందరూ ఏడుస్తున్నారు, నా కూతురు చచ్చిపోయింది, నువ్వు వచ్చి ఏం చేస్తావులే అని అనొచ్చు. కానీ ఈ ఎదురుకుండా ఉన్నటువంటి సన్నివేశం అనేది ఇతన్ని భయపెట్టలేదు. కానీ యేసుప్రభు అన్నటువంటి మాటలు అతని గుండెల్లో బాగా పనిచేస్తున్నాయి కాబట్టి, విశ్వాసం పెరిగింది కాబట్టి
ఒక పక్కన ఇంట్లో వాళ్ళు వచ్చి చెప్పుండొచ్చు, బాడీ పైన ఉన్నదే, ఇదిగో మేము కింద ఉండి చాలా ఫీల్ అవుతున్నాం, ఏడుస్తున్నాము అని ఉండొచ్చండి. అయితే ఏడుస్తున్న వ్యక్తుల్ని చూసి యాయిరు గుండె ధైర్యాన్ని కోల్పోవడం జరగలేదు. కానీ యేసుప్రభుని చూసి ఏం చేశాడో తెలుసా? విశ్వాసాన్ని పెంపొందించుకున్నాడు. యేసుక్రీస్తు అంటా ఉన్నారు, ఆమె నిద్రిస్తూ ఉన్నది, చనిపోలేదని. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అపహాస్యం చేశారని దాన్ని బైబిల్లో చూస్తున్నాం. సరే, యేసుక్రీస్తు ముగ్గురు శిష్యుల్ని, పేతురు, యాకోబు, యోహాన్ని, యాయిర్ని, తర్వాత బిడ్డ తల్లిని తీసుకుని పైకి వెళ్ళాడు. ఆ అమ్మాయి చేయి పట్టుకున్నాడు. చిన్నదాన లెమ్మన్ అనగానే ఆమె లేచింది. ఇది ఎంత అద్భుతం అండి నిజంగా. ఒక విశ్వాసం అనేది మనిషి జీవితంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి కార్యాన్ని అనుభవించడానికి సహాయం చేసింది. సెకండ్ మాట మనం చూస్తూ ఉన్నట్లయితే యేసుప్రభు అన్న మాట ఏంటో తెలుసా? చచ్చినటువంటి ఇంటి దగ్గరికి వచ్చి ఆ చచ్చినటువంటి సమాచారం వచ్చినటువంటి తండ్రితో చెప్పిన మాట ఏంటంటే, భయపడద్దు, నమ్మకించు అంటున్నాడు. ఈవెన్ ఇదే మాట యేసే మీలో అనేక మంది తెలియజేస్తున్నాడు. ఫైనల్ థింగ్ ఏంటో తెలుసా? మనందరికీ తెలిసినటువంటిదే. లాజరు చనిపోయినప్పుడు చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. యేసుక్రీస్తు ఏ సమయంలో వచ్చారో, ఎన్ని రోజులకు వచ్చాడు అనేసి అంటే, చనిపోయినటువంటి 4 రోజులకి వచ్చేటటువంటి పరిస్థితి కనపడతా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ఏమంటారో తెలుసా? పునరుద్ధానాన్ని, జీవాన్ని నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోవడం తెలియజేస్తున్నాడు. ఏంటి ఈయన ఈ మాటలు మాట్లాడుతున్నాడని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ఉండొచ్చు. మార్తాకి, మరేకి చాలా అసంతృప్తి ఉండొచ్చు. వాళ్ళిద్దరు అంటా ఉన్నారు, నీవే కనుక ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు చావకుండును అని తెలియజేశాడు. బట్ యేసుక్రీస్తు అంటా ఉన్నారు, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా సరే మళ్ళీ బ్రతుకుతాడని తెలియజేశాడు. ఏ ఫెయిత్ కెన్ గివ్ లైఫ్. విశ్వాసం అనేది జీవాన్ని కలగజేస్తుంది. మన చచ్చినటువంటి ప్రతి పరిస్థితిని బతికించగలిగేటటువంటి మాట యేసే మాట అండి. ఈ కుళ్ళిపోయి ఉన్నాడు, 4 రోజులైంది సమాధిలో పెట్టి, ఈ రాయి కనుక పక్కకు దొల్లించినట్లయితే వాసన వస్తుంది అన్నటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు పలికే మాట ఏంటో తెలుసా? మార్తా మరీలా మీకు ఆల్రెడీ తెలియజేసిన ఏంటో తెలుసా? నీవు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు అని అంటున్నాడండి. ఈ మాట అక్కడున్న పరిస్థితికి మ్యాచ్ అవ్వట్లే ఎట్టి పరిస్థితుల్లో. ఓ పక్కన బాడీ లోన కుళ్ళిపోయినటువంటి పరిస్థితిలో ఉండి ఉన్నది, ఫ్యాక్ట్, అది తిరుగులేదు. అందులో వాళ్ళు ఆలోచించిన ఆలోచన కరెక్టే. బట్ యేసుక్రీస్తు వచ్చినటువంటి పరిస్థితిలో ఆయన పలికే మాట ఏంటంటే, ఈ కుళ్ళిన స్థితిలో కూడా, స్మెల్ వస్తుంది అన్నటువంటి పరిస్థితిలో కూడా నీవు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావనే దాన్ని యేసే అక్కడ తెలియజేశాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి ఇదిగో నీవు ఎల్లప్పుడూ కూడా నా మనవి వింటున్నావు, నీకు స్తుతులు చెల్లిస్తున్నాను, అయినా నా మనవి ఎల్లప్పుడూ నువ్వు వింటున్నావు అనే సంగతి వీళ్ళందరికీ తెలియాలి కాబట్టి ఈ విషయాన్ని నేను తెలియజేశాను, ఈ రీతిలో నేను ప్రార్థన చేశానని యేసే చెప్పినటువంటి తర్వాత, లాజరు నువ్వు లేచి రమ్మని బిగ్గరగా పిలవగానే ప్రేత వస్త్రములు కట్టబడినటువంటి లాజర్లోనికి జీవం వచ్చిందనే దాన్ని తెలియజేస్తున్నాను. నేనేమంటానో తెలుసా? శరీరంలో చెడిపోయినటువంటి ప్రతి అవయవాన్ని కొత్తగా చేసి, కుళ్ళినటువంటి ప్రతి అవయవాన్ని నూతన అవయవాలుగా తీర్చిదిద్ది వాళ్ళ ముందు లాజర్ని తీసుకొచ్చి పెట్టాడండి యేసయ్య. ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి మీ జీవితాల్లో తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? మొట్టమొదటి అత్యంత భయంకరమైనటువంటి పరిస్థితిలో యేసయ్య పలికినటువంటి మాట ఏంటంటే, ఆమె మీద కనికరపడ్డాడు. విధవరాలు పాపం, భర్తను కోల్పోయింది, ఉన్నటువంటి ఒక్క ఆధారం కూడా పోయిందన్నటువంటి ఆమె పరిస్థితిని చూడగానే యేసుక్రీస్తు జాలిపడ్డాడు, కనికరపడ్డాడు. ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, ఏడవద్దమ్మా అన్నాడు. చనిపోయినటువంటి కొడుకుని బ్రతికించి చేతులు పెట్టి వెళ్ళారండి ఆయన. ద సెకండ్ సిచ్యువేషన్ మనం చూస్తున్నట్లు యేసే పలికిన మాట ఏంటో తెలుసా? భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచు అని తెలియజేశారండి ఆయన. భయం ఉంటే నమ్మకం ఉండదు, నమ్మకం ఉంటే భయం ఉండే ప్రసక్తి లేదండి. మనకు అవసరమైంది ఏంటో తెలుసా? విశ్వాసాన్ని దేవుని ఎందుకు కొనసాగించినట్లయితే అది రావాలి మన జీవితాలు. అంటే యేసు వైపు ఖచ్చితంగా చూడాలి, మనుషుల వైపు చూడడం కాదండి. పలానా ఊరు వెళ్తే స్వస్థత వస్తుంది, పలానా అయ్యగారు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి అంటాం కాదు. కానీ యేసయ్య మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసేవాడు. లాజరు చనిపోయినప్పుడు యేసుక్రీస్తు పలికిన మాట ఏంటంటే, నువ్వు దేవుని నమ్మినట్లయితే నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తామంటున్నారండి యేసుక్రీస్తు వారు. ఈ వాక్యాన్ని చూసే మీ జీవితాల్లో పరిస్థితి చేదాటిపోయిన నో ప్రాబ్లం, అందరూ చేతులు ఎత్తేసిన నో ప్రాబ్లం, కానీ యేసే చేతులు ఎత్తేసిన వల్ల కాదనే దేవుడు కానే కాదా. ఇలాంటి టెర్రిఫిక్ సిచ్యువేషన్లో కూడా నీ జీవితాన్ని ఒక అద్భుత కార్యం చేసే దేవుడు మనం కలిగి ఉన్నాం. మరి ఆయన దగ్గర నుంచి పొందుకునే విశ్వాసం నీకుందా?
యేసుక్రీస్తులాగా మనం ఆలోచించగలుగుతున్నామా? యేసుక్రీస్తులా మనం మాట్లాడగలుగుతున్నామా? అదే కనుక మన జీవితంలో కనుక సాధ్యమైనట్లయితే, అలా మాట్లాడగలిగినట్లయితే, ఈ సమయంలో దేవుడు మీ జీవితాల్లో ఒక అద్భుత కార్యాన్ని చేస్తాడు. మీకోసం ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతా ఉన్నారు. యేసే నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యం నమ్మదగిందండి. మా జీవితాల్లో ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చినా సరే అందులో నుంచి విడుదల ఇవ్వగలిగేటటువంటి శక్తి నీకు ఉంది తండ్రి. ఆ ఆత్మను మాలో పెట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మాలో ఉన్న పరిశుద్ధాత్మను బట్టి నీకు స్తుతులయ్యా. ఈరోజు వాక్యాన్ని వీక్షిస్తూ ఎందరైతే ప్రభు నేను చింతిస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, నిరీక్షణ లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళందరి జీవితాల్లో విడుదల యేసు నామంలో ప్రకటిస్తున్నాం తండ్రి. బలహీనులందరినీ ప్రభు నేను ఈ సమయంలో స్వస్థపరచబడుదురుగా అక్కడ ప్రకటిస్తున్నాం తండ్రి. కుటుంబంలో వాళ్ళు ఎదుర్కొనే ప్రతి సవాలులో నుంచి, అది ఎంత పెద్ద సవాలైనా సరే అందులో నుంచి బయటపడడానికి నీ కృపను విస్తరింపచేయమని, ప్రతి ఒక్కరిని దీవించమని, తాకుమని, దర్శించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరూ అత్యధికంగా దీవించును గాక. ఆమేన్. నా మంచి కాపరి నన్ను విడువని దేవా, నీ నీడలోనే నడుతును నేను. నా ఆదరణ నీవే, నా ఆశ్చర్యము నీవే, నా దుర్గము నీవే, నా యేసయ్యా. కాపరి నన్ను విడువని దేవా, నీ నీడలోనే నడుతును నేను. నా ఆదరణ నీవే, నా ఆశ్చర్యము నీవే, నా దుర్గము నీవే, నా యేసయ్యా. నా ఆదరణ నీవే, నా ఆశ్చర్యము నీవే, నా దుర్గము నీవే, నా యేసయ్యా. దిక్కులేని వాడినైనా నన్ను చేరదీసినావా, ఎనలేని నీ ప్రేమకు ఏమివ్వగలనేసయ్యా. దిక్కులేని వాడినైనా నన్ను చేరదీసినావా, ఎనలేని నీ ప్రేమకు ఏమివ్వగలనేసయ్యా. ఆరాధించి పాడెదను నా ప్రియ యేసు రాజునకు, గొప్ప దేవా నీకే నా వందనం. ఆరాధించి పాడెదను నా ప్రియ యేసు రాజునకు, గొప్ప దేవా నీకే నా వందనం. మీ ప్రార్థన అవసరతలకై సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ కె బ్లెస్సింగ్ రాజు గారు, ఇమ్మాన్యుయల్ చర్చ్, ఎన్జిఓస్ కాలనీ, తణుకు. మా ఫోన్ నంబర్స్ 08819243261, 7386112170. అందరికీ వందనాలు. నా ఆశ్చర్యము నీవే, నా దుర్గము నీవే, నా యేసయ్యా.